guys, welcome back to my YouTube channel. This is Saujanya Kondaviti. లాస్ట్ వీడియోలో నేను మలేషియాలో 2 days ఎలా ఎంజాయ్ చేశానో చూసేశారు కదా. ఒకవేళ చూడకపోతే ఛానల్లోనే వీడియోస్ ఉన్నాయి, వెనక్కి వెళ్ళి చూసేయండి. అండ్ ఈ వీడియోలో వచ్చేసి నెక్స్ట్ 2 nights నేను క్రూజ్ షిప్లో ఎంత ఎంజాయ్ చేశానో చూసేయండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. చలో. సో లాస్ట్ వీడియోలో పార్ట్ 2 కేవ్స్ చూసేసిన తర్వాత ఇంకా రూమ్కి వెళ్ళి ఫుల్ రెస్ట్ తీసుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి సింగపూర్ బై బార్డర్ క్రాస్ చేయడానికి వెళ్ళాము. అండ్ హోటల్ రూమ్ నుంచి ఒక 6 to 7 hours పడుతుంది సింగపూర్ బార్డర్ క్రాస్ చేయడానికి. ఇంకా ఆ తర్వాత క్రూజ్ షిప్ చెక్-ఇన్కి వెళ్ళిపోయాము. సో నైట్ అంతా ఫుల్ షాపింగ్ చేసి అలసిపోయి పడుకున్నాక మార్నింగే టేస్టీ బ్రేక్ఫాస్ట్ చేసి సింగపూర్ ల్యాండ్ బార్డర్ క్రాస్ చేయడానికి వెళ్ళిపోయినాం. సో చూడండి గైస్, ఇక్కడ ఏదో మ్యారథాన్ జరుగుతుంది. సో మేము ఇప్పుడు మలేషియా హోటల్ చెక్అవుట్ చేసేసి సింగపూర్కి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి ఒక 6 to 7 hours బస్ జర్నీ ఉంటుంది. ఆ తర్వాత సింగపూర్ ల్యాండ్ బార్డర్ క్రాస్ చేసి ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకుని వెంటనే క్రూజ్ షిప్ చెక్-ఇన్కి వెళ్ళిపోవాలి. అప్పుడే కౌలాలంపూర్ సిటీ బయటకు వచ్చేసాం. ఇట్స్ అ వెరీ లాంగ్ జర్నీ టు సింగపూర్. సో మధ్యలో లంచ్కి ఒక బ్యూటిఫుల్ హోటల్ దగ్గర ఆపారనమాట. అక్కడేమో ఇలా బ్యూటిఫుల్ వ్యూ. ఐ థింక్ ఇది ఒక ప్రైవేట్ డాక్ ఏరియా. చాలా బోట్స్ అండ్ యాచెస్ ఉన్నాయి. ఇక్కడ మంచి ఫుడ్ తినేసాక కొద్దిసేపు అలా తిరిగి మళ్ళీ జర్నీ కంటిన్యూ చేసేసాం. ఈ ప్లేస్ మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంది గైస్. అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంది. సో ఇప్పుడు మన లంచ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనం మళ్ళీ బస్ ఎక్కేసి స్టార్ట్ అయిపోతున్నాం. సీ గైస్, మనం ఆల్మోస్ట్ సింగపూర్ బోర్డర్ దగ్గరకు వచ్చేసాము. కనిపిస్తుందా మీకు ఈ ఓషన్ ఆర్ సీ వాట్ ఎవర్. సో ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసి ఇలా రాగానే మనం సింగపూర్లోకి వచ్చేసాం. ఇప్పుడు వెంటనే ఇమిగ్రేషన్కి వెళ్ళిపోదాం పదండి. ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని బయటికి రాగానే ఇప్పుడు పోర్ట్ ఏరియా దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ సింగపూర్ ఆర్ట్ మ్యూజియం కూడా ఉంది. అండ్ ఇప్పుడు మనం క్రూజ్ షిప్ ఎక్కబోతున్నాం. ఏ ఇక్కడ నుంచి చూస్తే మీకు కనిపిస్తుంది దూరంగా ఒక క్రూజ్ షిప్. మేము ఎక్కబోయేది అదే. దగ్గరికి వెళ్ళాక చూపిస్తా. సో క్రూజ్ షిప్ చెక్-ఇన్ కోసం వెళ్ళిపోతున్నాం లగేజెస్ తీసుకుని. గైస్ చూడండి, అదే మేము ఎక్కబోయే క్రూజ్ షిప్. చాలా పెద్దగా ఉంది కదా. ఐఎమ్ సో ఎక్సైటెడ్. సో లగేజ్ అయితే ఎలాగోలా చెక్-ఇన్ చేసేసి లోపలికి వచ్చేసాము. చూడండి అసలు ఎంతమంది జనం ఉన్నారో. చాలాసేపు పట్టింది బోర్డింగ్ అసలు. సో ఇప్పుడే బోర్డింగ్ స్టార్ట్ అయ్యింది చాలాసేపు వెయిట్ చేశాక. చూడండి గైస్, ఇదే మనం ఎక్కబోయే క్రూజ్. యాక్చువల్లీ ఫుల్ క్రూజ్ అయితే ఇక్కడ నుంచి కనిపించట్లేదు. సో ఇప్పుడు మనం ఫాస్ట్గా లోపలికి వెళ్ళిపోదాం. రూమ్కి కూడా ఇచ్చేసారనమాట. ఐఎమ్ సో ఎక్సైటెడ్ గైస్. సో మనం క్రూజ్లోకి అయితే వచ్చేసాము. ఇలా లైన్గా వెళ్ళి మన రూమ్ నెంబర్ చూసుకొని ఫస్ట్ రూమ్కి వెళ్ళిపోవాలి. క్రూజ్ లోపల చూడండి గైజ్, అసలు ఎంత బ్యూటిఫుల్ అండ్ లగ్జరియస్గా కనిపిస్తుందో. మనకి రూమ్స్ ఇచ్చింది 9th deck. సో ఇప్పుడు 6th deck నుంచి 9th deckకి వెళ్ళిపోవాలి. టోటల్ అయితే ఒక 15 to 16 decks ఉన్నాయి ఈ క్రూజ్లో. ఇది రూమ్ కార్డ్. ఫాస్ట్గా రూమ్కి వెళ్ళిపోయి రూమ్ ఎలా ఉందో చూసేద్దాం. సో మనం రూమ్ వెతుక్కుంటూ వెళ్తున్నాం. సో గైస్, ఇదే మనకి ఇచ్చిన క్యూట్ స్వీట్ రూమ్. ఓపెన్ చేసేసి లోపలికి వెళ్ళిపోదాం. చూడండి, ఇది కూడా ట్విన్ షేరింగే. 2 beds, చిన్న రూమ్స్ క్యూట్గా ఉన్నాయి. చిన్ని కబోర్డ్ అండ్ డ్రెస్సింగ్ ఏరియా, కాఫీ సప్లైస్.
ఇది నా బెడ్ అన్నమాట. చాలా కంఫర్టబుల్గా ఉంది రూమ్. ఒక టీవీ కూడా ఇచ్చారు. సో మనం అన్ని ఈవెంట్స్ అందులోనే చూసుకోవాలి, ఏ టైంకి ఏది జరుగుతుందో అని. అండ్ ఇప్పుడు వాష్రూమ్ చూద్దాం. అసలు వాష్రూమ్ కూడా ఎంత చిన్నగా క్యూట్గా ఉందో అండ్ సో నీట్. షవర్ ఏరియా. నేను నా రూమ్మేట్. యాక్చువల్లీ మాకు ఇచ్చింది అయితే బాల్కనీ రూమ్ కాదు గైస్. సో మేము బాల్కనీ రూమ్ ఉన్న వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఆ వీడియో కూడా యాడ్ చేస్తున్నా, చూసేయండి. సో ఇదే బాల్కనీ రూమ్ గైస్. వేరే వాళ్ళని రిక్వెస్ట్ చేశాము ఇది చూడడానికి. ఒక సోఫా అండ్ కింగ్ సైజ్ క్వీన్ సైజ్ బెడ్ ఉంది. అండ్ వీళ్ళకి బాల్కనీ కూడా వచ్చింది. సో ఇలా బాల్కనీలో కూర్చొని చిల్ అవ్వచ్చు. అక్కడ దూరంగా కనిపిస్తున్న క్రూజ్ డిజ్నీ క్రూజ్ గైస్. సో ఇది క్రూజ్ మిడిల్ నుంచి పూల్ ఉంది, చాలా వాటర్ స్లైడ్స్ ఉన్నాయి, జకూజీస్ ఉన్నాయి. సో ఎక్సైటెడ్. సో అలా చెక్ ఇన్ అయిపోయి వెంటనే అలా క్రూజ్ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చేసాం. అండ్ ఈవినింగ్ సన్సెట్లో మాత్రం పిక్స్ మస్తు వస్తున్నాయి గైస్. సింగపూర్ సిటీ కనిపిస్తుంది ఇక్కడ నుంచి. మొత్తం టాప్ నుంచి చూపిస్తున్నాను క్రూజ్ వ్యూ మొత్తం. ఈ డెక్లో ఇలా కూర్చొని సన్సెట్ ఎంజాయ్ చేస్తే సూపర్ ఉంది గాయస్ అసలు. అండ్ ఇంకా నైట్ అయిపోతే ఫుల్ డాన్సులు స్టార్ట్ అయిపోతాయి. చాలా కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ అందరూ స్విమ్మింగ్ స్టార్ట్ చేసేసారు అండ్ మ్యూజిక్ కూడా స్టార్ట్ అయిపోయింది. పెద్ద పెద్ద వాటర్ స్లైడ్స్ ఉన్నాయి గైస్, బట్ ఇప్పుడు క్లోజ్ ఉన్నాయి. అది రేపు ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ దిస్ ఈస్ అ మినీ థియేటర్ గైస్. ఆల్మోస్ట్ డార్క్ అయిపోయింది బయట అంతా. అండ్ కొద్దిసేపట్లో క్రూజ్ స్టార్ట్ అయిపోతుంది. మనం ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ వచ్చేద్దాం. సో డిన్నర్కి అయితే వచ్చేసాం మనము. వెరీ వెరీ టేస్టీ ఫుడ్ కనిపిస్తుంది. ఇండియన్ క్యూజినే. అండ్ నైట్ టైం చూడండి గాయస్, అసలు ఓషన్ ఎలా ఉందో. మొత్తం డార్క్, అసలు బయటకు వెళ్తేనే భయం వేస్తుంది. ఇక్కడ చూడండి గాయస్, నేనైతే ఫుల్ డ్యాన్స్ చేసి ఫుల్గా ఎంజాయ్ చేశాను. మొత్తం పార్టీ వైబ్స్ అండ్ ఐ ఎంజాయ్డ్ అ లాట్. ఇది క్రూజ్ ఫ్రంట్ పార్ట్ గైస్. అటు సైడ్ మనకి అలౌడ్ లేదు. చూడండి అసలు ఎంత డార్క్గా ఉందో. అక్కడక్కడ సిటీ లైట్స్ కనిపిస్తున్నాయి. చాలా దూరంగా వచ్చేసాం మనం సిటీకి. బయట ఎంత సైలెంట్గా ఉందో, లోపలంతా హడావిడిగా ఉంది. ఫుల్ పార్టీ ఇన్ ద క్లబ్. అండ్ అంతే గైస్, క్రూజ్లోకి చెక్ ఇన్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 7 అలా అయిపోయింది. ఇంకా అలా తిరిగి క్రూజ్ని ఎక్స్ప్లోర్ చేసి ఫొటోస్ దిగి అండ్ ఫుల్గా డాన్స్ చేసి ఫుల్ టైర్డ్ అయిపోయాము. ఇంకా నైట్ రూమ్కి వెళ్ళి పడుకొని పోయి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేసేసి స్విమ్మింగ్కి వెళ్ళిపోయాం. క్రూజ్లో అన్ని యాక్టివిటీస్ ఎక్స్ప్లోర్ చేద్దామని. సో మార్నింగ్ అయిపోయింది అండ్ క్రూజ్ వచ్చేసి మెలాకా అనే ఒక సిటీ దగ్గర హాల్ట్ అయ్యింది. కావాలంటే వెళ్ళి ఆ సిటీ మొత్తం చూసి రావచ్చు, బట్ మేము క్రూజ్లోనే ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం. టేస్టీ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసి స్విమ్మింగ్కి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. అండ్ మార్నింగే ఇక్కడ ఎక్సర్సైజ్ సెషన్స్ జరుగుతున్నాయి. అక్కడ కనిపిస్తుంది కదా, అదే మెలాకా సిటీ. సో అక్కడికి చిన్న బోట్స్లోంచి తీసుకెళ్తున్నారు. అసలు ఎలా అన్న చూడండి గైస్ మా అవతారాలు. ఆల్రెడీ ఒక రౌండ్ స్విమ్మింగ్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాము. అండ్ ఇప్పుడు అవుటర్ డెక్కి వచ్చాం గైస్. ఇక్కడ అన్ని లైవ్ బర్డ్స్ ఉన్నాయి. సో
సో ఇలా చిన్ని చిన్ని బోట్స్లో మెలాకా సిటీ వరకు తీసుకెళ్ళి ఒక ఫ్యూ అవర్స్ అక్కడ తిరగనిచ్చి మళ్ళీ తీసుకొచ్చేస్తున్నారు. అండ్ క్రూజ్లో అయితే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేశాను గైస్. చాలాసేపు స్విమ్మింగ్ చేసాము, జక్కూజీలో ఆడుకున్నాము, వాటర్ స్లైడ్స్ ఆడుకున్నాము. అండ్ ఆల్మోస్ట్ మార్నింగ్ 8 or 9 ఆ టైంకి వెళ్ళి ఆఫ్టర్నూన్ 2 to 2:30 వరకు ఇంకా ఫుల్ ఆడుకున్నాము. ఎండలో కూడా ఫుల్ ట్యాన్ అయిపోయాను నేను. అండ్ మా టూర్ గైడ్ వచ్చేసి మాకు వాటర్లో ఎలా ఫ్లోట్ అవ్వాలో కూడా నేర్పించారు. సో ఫుల్ ఫన్ చేసుకున్నాం. అండ్ ఆఫ్టర్నూన్ అయ్యే కొద్దీ రష్ కూడా తగ్గిపోయింది. సో మేము ఫుల్ ఎంజాయ్ చేసేసాం. ఇంకా అలసిపోయి లంచ్ చేసేసాము. ఆ లంచ్ కూడా ఏంటంటే మేము లేట్గా వెళ్ళాం కాబట్టి ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంకా లాస్ట్ 10 minutesలో ఫాస్ట్గా ఏది కనిపిస్తే అది ప్లేట్లో పెట్టేసుకొని తినేసాము. ఆ తర్వాత ఇంకా కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ వరకు జిప్ లైనింగ్ చేసాము. ఆ వీడియోస్ అయితే లేవు నా దగ్గర, బికాజ్ జిప్ లైనింగ్ చేసేటప్పుడు ఎవరు తీయలేదు ఆ వీడియోస్. అండ్ రోప్ కోర్స్ కంప్లీట్ చేసి జిప్ లైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ నైట్ డాన్సెస్ స్టార్ట్ అయిపోయాయి. ఇప్పుడు డిన్నర్ చేస్తున్నాము. ఇండియన్ ఫుడ్ కాకుండా మిగిలినవన్నీ ట్రై చేస్తున్నాం. లంచ్ కంటే డిన్నర్ అయితే చాలా ప్రశాంతంగా తిన్నాం. అండ్ డిన్నర్ చేసి ఇలా బయటికి రాగానే మళ్ళీ పార్టీ మోడ్ ఆన్, ఫుల్ డాన్సెస్ స్టార్ట్ అయిపోయాయి. మేము ఆల్రెడీ ప్రీవియస్ డేనే ఫుల్ డాన్స్ చేసాం కాబట్టి ఇంకా అలసిపోయి ఇవాళ చేయలేదన్నమాట. సో అలా క్రూజ్ షిప్ బ్యాక్ సైడ్ వచ్చేసి అలా సోఫాస్ మీద అలా పడుకొని స్కై చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాం. చూడండి అసలు స్టార్స్ కూడా ఏమీ లేవు స్కైలో. అండ్ నైట్ టైం చల్లగాలి సముద్రంలో ఆ ఫీల్ చాలా మంచిగా అనిపించింది. సో క్రూజ్ షిప్లో అలా ఫుల్ ఎంజాయ్ చేసి అండ్ లాస్ట్ డే నైట్ అంతా అలా ఓపెన్ డెక్లో ఫుల్ చిల్ అయినాక ఇక నెక్స్ట్ డే మార్నింగ్ సింగపూర్ సిటీ టూర్కి వెళ్ళిపోయాము. సో ఈ 2 days నేను సింగపూర్లో ఏమేమి చూసానో అదంతా నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. సో స్టే ట్యూన్డ్. బాయ్.